మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మేడ్చల్ కలెక్టరేట్ కార్యాలయం ముందు జర్నలిస్టుల నిరసన. ఇల్లందులో ఘనంగా సంతు శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ ముగింపు వేడుకలు. తుంగభద్ర నది ఒడ్డున రోడ్డు వేయడంతో దళితుల జీవనానికి ఇబ్బందులు. మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని చాక్ పీస్లపై 109 శివలింగాలను తయారు చేసిన ఆపు రజనీకాంత్. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా తీసుకోవాలి. డాక్టర్ శంకర్ శర్మ. టీఆర్ఎస్ పార్టీ నాయకుల గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త పనిచేయాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు నగరంలోని మద్దూర్ నగర్లో 2వ బ్రాంచ్ సభ ఆప్టికల్స్ ప్రారంభించడం జరిగిందని సభ ఆప్టికల్ యజమాని మొహమ్మద్ బేగ్ కుమారుడు మిర్జు మహమ్మద్ తెలిపారు. ఈ సందర్భంగా మిర్జు మహమ్మద్ మాట్లాడుతూ, ముద్దూర్ నగర్లోని సభ ఆప్టికల్స్లో సీనియర్ వైద్యుల చేత కంటి పరీక్షలు అవసరమైన వారికి కంటి అద్దాలు అందుబాటులో ఉన్నాయని, కంటి సమస్యలు ఉన్నవారు తక్షణమే మద్దూర్ నగర్లో సభ ఆప్టికల్కు రాగలరని సభ ఆప్టికల్ చేసేజామని మిర్జు మొహమ్మద్ తెలిపారు. Thank you, sir. సభ ఆప్టికల్ వల్ల రెవెన్యూనే ఉంటారు. చాలా మంచిగా ఫస్ట్ బ్రాంచ్ వాళ్ళది నడుస్తుంది. ఇది వచ్చేసి వాళ్ళది సెకండ్ బ్రాంచ్ ఓపెన్ అయింది. హోప్ఫుల్ సక్సెస్ఫుల్గా ఫస్ట్ బ్రాంచ్ అలానే సెకండ్ బ్రాంచ్ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరు ప్లీజ్ డూ విజిట్ సభ ఆప్టికల్ మద్దూర్ నగర్. థ్యాంక్ యూ. ఓకే సార్. 5 years అప్పుడు నుంచే కష్టం ఉంది. వీళ్ళది ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి మన వడ్డీగేర్లో ఉంది. ఇప్పుడు నుంచి పాతది అయితే నేను కొత్తగా ఓపెన్ చేశాను. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా అలాంటివి ఇంకా చాలా ఓపెన్ చేయాలి. ఇది వచ్చేసి మన మద్దూర్ నగర్లో పెట్టాలి సెకండ్ బ్రాంచ్. ఇంకా ఇలాంటివి చాలా నేను సబ్ ఆప్టికల్స్ కర్నూలు. మాది 45 సంవత్సరాల పాత షాప్. ఇది అంత పాతగా ఎందుకు ఉందంటే మేము దాని ప్రకారం క్వాలిటీ మెయింటైన్ చేస్తాము. తగిన సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తాము. అద్దాలు ప్రతి బ్రాండ్ మంచి క్వాలిటీతో ట్రస్టబుల్ క్వాలిటీ ఇస్తాము. ఫ్యూచర్లో ఇంకా మంచి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయాలని కస్టమర్స్కి మేము ఇలాంటి ఇంకో మా అవుట్లెట్ ఓపెన్ చేస్తాము. ఐ విల్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్. ఇది సెకండ్ బ్రాంచ్ మాది. ఫస్ట్ బ్రాంచ్ డిగ్రీలో మా ఫాదర్ ఎస్టాబ్లిష్ చేశారు. ఇది కొత్త బ్రాంచ్ మద్దూర్ నగర్. సిన్స్ 1979 ఉంది మా షాప్ ఉంది. పరీక్ష అవైలబుల్ ఉంది. మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉన్నారు. 20%. ప్రతి బ్రాండ్ అవైలబుల్ ఉంది. మీకు కూలింగ్ గ్లాసెస్ రిటైల్ విత్ హోల్సేల్ సప్లై ఉన్నాం. కాంటాక్ట్ లెన్స్, ఫ్రేమ్స్, సన్ గ్లాసెస్, పవర్ lenses, A to Z, all optical needs
ఫుల్ఫిల్ అవుతాం. సబా ఆప్టికల్స్, నా పేరు మిర్జా అహ్మద్ బేగ్. హోప్ఫుల్లీ ప్రతి ఒక్కరు విజిట్ చేయాలని కోరుకుంటున్నాను. బ్రాంచ్ అడ్రస్ మద్దూర్ నగర్ బిహైండ్ కాకతీయ స్కూల్, సబా ఆప్టికల్స్. థ్యాంక్ యూ సార్. పర్ఫార్మెన్స్ వీక్ ఉన్నప్పుడు పబ్లిసిటీ హైక్ ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు కూడా అలానే ఉందని బీజేపీ నాయకులు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. వరంగల్ నగరంలోని ఓ ప్రైవేట్ హాల్లో మీడియా సమావేశంలో నర్సయ్య గౌడ్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్రంగా విమర్శించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల అభివృద్ధి కోరుకునేందుకు నిదర్శనం. వికసిత్ భారత్ వికసిత్ బడ్జెట్ రూపొందించారని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు పూర్తిగా రేవంత్ సర్కార్ విస్మరించిందని, 500 సబ్సిడీ గ్యాస్ లేదు, మహిళలకు 2400 పెన్షన్ లేదు, రైతు బంధు లేదు, ఇంకా అనేక హామీలు నెరవేర్చకపోగా బీసీలను మోసం చేసే కుట్రలు చేస్తున్నారు. రాష్ట్రంలో బీసీల జనాభా తక్కువ చూపించడమే అందుకు నిదర్శనమని, మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త బడ్జెట్లో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎక్కువగా లాభం చేకూర్చే విధంగా ఉందని, అన్ని రాష్ట్రాల అభివృద్ధితో పాటు అనేక సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశారని, కానీ రాష్ట్ర ప్రభుత్వం అవి రాష్ట్రంలో అమలు చేసేందుకు కానీ కనీసం చెప్పేందుకు కూడా సముఖంగా లేదని నర్సయ్య గౌడ్ అన్నారు. రూపాయి తీసుకొని 40 పైసలు ఇస్తారు, 40 పైసలు ఇస్తున్నారని ఒక అపోహ. రాష్ట్రాన్ని నుంచి కేంద్రానికి పోయేది ఓన్లీ వన్ థింగ్, జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, అంతే కదండి. జిఎస్టీ బాటిల్స్ అన్నీ వీళ్ళకే వస్తాయి, లిక్కర్ ఇన్కమ్ అంతా, రిజిస్ట్రేషన్ అంతా వీళ్ళకే వస్తుంది, వెహికల్ రిజిస్ట్రేషన్ మొత్తం వీళ్ళకే వస్తుంది, రోడ్డు ట్యాక్స్ కూడా వీళ్ళకే వస్తుంది, రాష్ట్రానికే వస్తుంది. పోయేది రెండే, ఒకటి ఇన్కమ్ ట్యాక్స్, 2 జిఎస్టీ. మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్టేట్ డివల్యూషన్ ఆఫ్ ద ఫండ్స్ ఓన్లీ 31%. 100 రూపాయలు కేంద్రానికి పోతే 31 రూపాయలు వచ్చాయి. కానీ మోడీ గారు ప్రధానమంత్రి అయినాక దాన్ని 41% చేశారు. అంటే ఇవన్నీ ఆదాయం కాకుండా దానికి 41% చేశారు. గతంలో 2014 నుంచి 2024 వరకు తెలంగాణ రాష్ట్రానికి మోడీ గారు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు దాదాపు 10 లక్షల కోట్ల ప్రత్యక్ష పరోక్ష ఆర్థిక సహకారం అందించింది. లెక్కలు దయచేసి. భగవాన్ బాలసాయిబాబా దేవాలయంలో శివరాత్రి వేడుకలు. కర్నూలు నగరంలోని భగవాన్ శ్రీ బాలసాయిబాబా మందిరం శ్రీ నిలయం నందు మహాశివరాత్రి వేడుకలు రంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఈ సందర్భంగా విలేకరులతో ఇందిర మాట్లాడుతూ, భగవాన్ శ్రీ బాలసాయిబాబా మందిరం శ్రీనిలయం నందు మహాశివరాత్రి సందర్భంగా స్వర్ణ భైరవ రుద్రాభిషేకం, రుద్రహోమం, కళ్యాణ మహోత్సవ కార్యక్రమంతో పాటు భగవాన్ శ్రీ బాలసాయిబాబా వారి అభిషేకం, శ్రీ చకర్చన జరుగుతుందని, విశేషంగా లింగోద్భవ మహాలింగార్చన జరుగుతుందని ఇందిర చెప్పారు. కళ్యాణంలో పాల్గొనే వారు పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని ఆమె కోరారు. ఓకే మేడం. ఓం శ్రీ బాలసాయిరామ్. మనం కర్నూలు నందున్న భగవాన్ శ్రీ బాలసాయిబాబా గారి ఆశ్రమం శ్రీనిలయం కర్నూలు మహాశివరాత్రి వేడుకలు మనం ప్రతి ఇయర్ చాలా ఘనంగా జరుపుకుంటాము. ఈసారి అలాగే ప్రతిసారి జరుపుకునేటట్టు ఈ సంవత్సరం కూడా మనము కొత్త విధంగా స్వర్ణ కాల భైరవ రుద్రాభిషేకము, తర్వాత రుద్రహోమము, కళ్యాణోత్సవం జరుపుకుంటామండి. విశేషంగా ఏంటంటే స్వామివారి పొద్దున్న నుంచి కార్యక్రమాలు 7 గంటల నుంచి పొద్దున స్వామివారికి బాలసాయిబాబా గారికి అభిషేకం జరుగుతుంది. అలాగే శ్రీచక్రం కూడా ఇక్కడ స్థాపించబడింది.
అమ్మవారికి కూడా శ్రీచక్రం అభిషేకము కుంకుమార్చన అన్నీ జరుగుతాయి. అది పొద్దున కార్యక్రమము. అలాగే సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజామున 3:30 వరకు మనకి అన్ని కార్యక్రమాలు జరుగుతాయండి. 6 గంటల నుంచి 8 గంటల వరకు అన్ని కలశ స్థాపనలు, స్వర్ణకాల భైరవుడి యంత్ర స్థాపనలు జరుగుతాయి. 8:30 నుంచి రాత్రి లింగోద్భవం టైం వరకు సమయం వరకు మనకి అభిషేకాలు, రుద్రాభిషేకాలు అన్నమాట. మన్యపూర్వక రుద్రాభిషేకాలు అన్నీ జరుగుతాయండి. ఎవరెవరైతే వస్తారో, ఎంతమంది వచ్చినా అందరి చేత మనం అభిషేకం అన్నీ చేయించబడతాము. అన్నీ ఇక్కడే మనం ట్రస్ట్ వారే ఏర్పాటు చేస్తారండి. తర్వాత హోమం జరుగుతుందండి. 12:30 వరకు అభిషేకం జరిగిన తర్వాత లింగోద్భవం టైం వరకు తర్వాత రుద్ర హోమం జరుగుతుంది. అందరి ఆరోగ్యాలు బాగుండాలి అని మనము సర్వలోకం అందరికీ మంచి జరగాలి అనే ఆశతో మనం ఈ రుద్రహోమం జరుపుతామండి. తర్వాత 1:30 నుంచి 3:30 వరకు శివపార్వతుల కళ్యాణం. దీంట్లో స్పెషల్గా ఈసారి ఏం చేశామంటే, మనకి చాలామంది పెళ్లి కాని వాళ్ళు తర్వాత ఎన్నో బాధలతో ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా వాళ్ళకి ఒక సొల్యూషన్ అనేది లేకుండా ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం మేము ప్రత్యేకంగా ఈసారి కళ్యాణంలో అలా పాల్గొంటే వాళ్ళకి మంచి జరుగుతుంది, కళ్యాణం జరగని వాళ్ళకి ఫిక్స్ అవుతాయి అనే నమ్మకంతో వాళ్ళని ఖచ్చితంగా చాలామంది రిజిస్టర్ చేసుకున్నారండి పేర్లు. వాళ్ళతో మనము వాళ్ళ ఇంటి నుంచే పసుపు, కుంకుమ, అక్షింతలు, మంగళకరమైన వస్తువులన్నీ వాళ్ళ ఇంటి నుంచి తీసుకొని రావాలండి. అక్కడ 1:30 నుంచి 3:30 వరకు కళ్యాణం జరుగుతుందండి. కళ్యాణం అయిన తర్వాత మహాపూర్ణావతి ఉంటుంది. తర్వాత మనము ప్రసాదము అందరికీ వితరణ చేస్తాము. దాంతో మన మహాశివరాత్రి వేడుకలు జాగరణతో స్వామి దయతో అందరికీ బాగా జరగాల అని కోరుకుంటూ ఓం శ్రీ బాలశ్రీరామ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సంతు శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో శోభయాత్ర, భోగ్ బండార్, సద్భావన సభ నిర్వహించారు. ఈ సభలో మైబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ ఎస్టీలను 8వ షెడ్యూల్లో కలపాలని తాను పార్లమెంట్లో డిమాండ్ చేసినట్లు తెలిపారు. ప్రధానమంత్రి మోడీకి వినతి పత్రం అందజేశానని అన్నారు. 8వ షెడ్యూల్లో ఎస్టీలను చేర్చడం వలన ఎస్టీలు మాట్లాడే భాషని గుర్తించడం జరుగుతుందన్నారు. ఆయా ఎస్టీలు మాట్లాడే భాషలో వివిధ పోటీ పరీక్షలను రాసి ఉద్యోగాలు సాధించే అవకాశం ఉందని అన్నారు. ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోరం కనకయ్య గారు శోభయాత్రలో పాదయాత్ర ద్వారా बच्चा सुखी रिकॉर्ड जोड़ावड़ो अमर रिकॉर्ड बेटी जाग बाटी दे खिला मुगरिया सत्ते जिबेर शेंडा प्रोफेसर रे बोल बचन गारू वादे करने के तानी गीत बोलने के तानी आवानों पर డాన్స్ కరాలి. భారత రామబాబు గారిని స్టేజ్ దగ్గర అవసరం రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా శ్రీ ముఖ్య గణనాయక్ గారు తేకుపల్లి ఎస్టీలకు కానీ ఆదివాసులకు కానీ అందరికి 8th షెడ్యూల్లో కలుపుమని అంటున్నా. 8th షెడ్యూల్లో ఎందుకు కలుపుమని అంటున్నంటే మన భాషతో మనం ఐపీఎస్ సివిల్ సర్వీస్ కానీ గ్రూప్ 1 కానీ ఈ సర్వీసులన్నీ రాస్తే ఏమైతుందంటే ఆడియో జాబ్లు బాడీ అని చెప్తారు. బాడీ అంటే తెలుగులో ఏం వాళ్ళకి తెలియదు కదా, సాసు అంటే తెలియదు కదా, మాసి అంటే తెలియదు కదా. ఆ భాషలో మనం 8th షెడ్యూల్లో కలిపేస్తే ఆ భాషలో మనం ఎగ్జామ్స్ రాసుకోవచ్చు మన లిపితో. ఆ లిపి వలన మనకు ఉపయోగపడేది ఏంటంటే 8th షెడ్యూల్లో కలిపితే గ్రూప్ 1 కానీ ప్రతి ఒక్క స్కూల్లో ఒక టీచర్ వస్తారు ఒక భాషకు. ప్రతి ఎల్కేజీ యూకేజీ నుంచి లెక్క పెడితే అన్ని భాషలు ఇంగ్లీష్ తో పాటు లంబాడీ భాష కూడా వస్తుంది 8th షెడ్యూల్లో కలిపితే. అప్పుడు మనం సివిల్ సర్వీస్ రాసుకుంటే, గ్రూప్ 1 రాసుకుంటే, గ్రూప్ 2 రాసుకుంటే, గ్రూప్ బి రాసుకుంటే ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క పీరియడ్ ఒక్కొక్క టీచర్ కూడా సెలెక్షన్ అవుతాడు. 8th షెడ్యూల్లో కలపాలని మొన్న కూడా నేను పార్లమెంట్ లో మాట్లాడినాను. మోడీ గారికి కూడా ఇచ్చాను. ఎస్టీ కమిషన్ లో కూడా ఏ మాట కామాట హుస్సేన్ నాయక్ గారు కూడా వారు కూడా
స్పందించి అన్న ఇది బాగా మంచి పని చేసినావు నువ్వు ఇవి మోడీ గారి కంటే నేను SDSCలో కమిషనర్ కూడా ఢిల్లీలో ఇచ్చాను. ఈనాడు భగవంతుడు దేవుడు అందరం కొలిసే పరిస్థితి. ఒక లంబాడి జాతి కాకుండా అన్ని కులాలు కూడా వారిచ్చిన సందేశం వారిచ్చిన స్ఫూర్తితో మందు మద్యం మాంసం తినకుండా ప్రయాణం చేసి మనకున్నటువంటి ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి జరగాలి, అందరితో పాటు పోటీగా ఉండాలని చెప్పి ఇప్పుడు గొప్పగా ఆలోచన చేసినటువంటి వ్యక్తి సేవలాల్ గారు. పురాతన సున్నం గుడి దేవాలయంలో విగ్రహాల ప్రతిష్ట శివుడు వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి విగ్రహాల ప్రతిష్ట లక్ష్మీ విలాస్ మల్లారెడ్డి వెంచర్ పరిసర ప్రాంతాల్లోనే పురాతనమైన దేవాలయంలో శివలింగం, కుమారస్వామి, దక్షిణామూర్తి, పార్వతీదేవి, వినాయక స్వామి, ఆంజనేయ స్వామి, నంది విగ్రహాలను ఏర్పాటు చేస్తూ కాలనీ ప్రజలు పండగ వాతావరణాన్ని కల్పించారు. ట్రెజరర్ వెంకటరమణ, కిషన్, అనంత లక్ష్మణతో పాటు కాలనీ వాసులందరూ విగ్రహాల ఏర్పాటుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ విగ్రహాల ఏర్పాటు కార్యక్రమాన్ని కలిసిమెలిసిగా జరుపుకున్నారు. ఓకేనా ఓకేనా వచ్చేస్తుంది. ఉండండి ఒక్క నిమిషం అలాగే ఉండండి. బాగున్నారు, ఎక్కున్నారు. అదే ఎవరెవరు ఇద్దరు తీసుకుందాం అన్నలో చెప్తాను. అందరికీ నమస్కారాలు. ఇది గుడి 500 సంవత్సరాల నాటి గుడి చరిత్రగల ప్లేస్ ఇది. ఇక్కడ ఆడపడుచులకు కానీ అందరి పెద్దలకు కానీ అందరికీ ఈ గుడి కట్టేయాలని చెప్పి నిర్మించుకున్నారు. ఆడపడుచులకు చాలా దూరమైంది ఇక్కడి నుంచి పోవడానికి. అందుకోసమని ఇక్కడ పెద్దలందరూ కలుసుకొని మాట్లాడుకొని ఎమ్మెల్యేస్ ఎమ్మెల్యేస్ మొత్తం ఈ సరౌండింగ్ ఎమ్మెల్యేస్ అందరూ కలుసుకొని మాట్లాడుకొని దీన్ని పెద్దలు నిర్ణయించుకొని ఈ గుడిని కట్టించుకోవడం జరిగింది. నిన్న మొన్న పూజ కార్యక్రమాలు అన్నీ చేసుకున్నాము. ఈరోజు అన్నదానం చేసుకున్నాము. రేపు కూడా ప్రతిష్ట చేస్తున్నాము, విగ్రహాల ప్రతిష్ట చేస్తున్నాము. ఇక్కడ ఉండే అన్ని వెంచర్స్ మొత్తం ఈ గుడిలో అందరు దాతలు వచ్చి అందరూ గుడి ప్రతిష్ట చేయాలని శివాలయం, వెంకటేశ్వర స్వామి, తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహాలు ప్రతిష్ట జరుగుతుంది. ఈరోజు అందరు దాతలు కలిసి అందరు ఇక్కడ ఉన్న వెంచర్లు అందరూ గుళ్ళు లేవు అంటే అంత స్థలదాతలు ఇచ్చినారు, తర్వాత విగ్రహాల దాతలు ఇచ్చినారు. అంత కొంచెం క్యాష్ వేసుకొని అందరం ఈరోజు పండగ వాతావరణం చేసుకుంటూ అందరం కలిసిమెలిసి చేసుకుంటున్నాము. ఈరోజు ప్రతిష్ఠత ఒక పండగ మాదిరి జరుగుతుంది. 23, 24 రేపు ప్రతిష్ఠత జరుగుతుంది. విగ్రహాలు ప్రతిష్ఠ ఈరోజు హోమాలు జరిగినాయి, భోజనాలు పెట్టేసి అందరం ఈరోజు సాయంకాలం విగ్రహాలు అంతా ఈ వెంచర్లు మల్లారెడ్డి వెంచర్, జాయి హోమ్స్, లక్ష్మీనగర్, లక్ష్మీ విలాసు, రిషిమండి విలాసు అన్ని విగ్రహాలు ఊరేగింపు చేస్తూ అంతా ఒక పండుగ వాతావరణం అనేది నెలకొనింది. ఈరోజు 500 సంవత్సరాల నాటి గుడిని ఈరోజు ముందుకు తీసుకొచ్చి అందరూ డెవలప్మెంట్ చేసుకుంటూ మేము అందరము తోడ్పడుతున్నాం. అందరు ప్రజలకందరికీ మా సహాయం మా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ డెవలప్ చేయాలనేసి గుడిని డెవలప్ చేయాలని కోరుతున్నాము. మరి ఎవరైనా దాతలు వచ్చినచో నేను సహకరిస్తాను. మీ దాతలు ఏదైనా డబ్బు రూపంగా కానీ ఏదైనా రూపంగా కానీ ఇస్తే మేము సాయం చేయడానికి, డెవలప్ చేయడానికి ముందున్నాము. నా పేరు వెంకటరమణ. థ్యాంక్ యూ.
ఈ ఏరియా డెవలప్ కావాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇది విషయం. నా పేరు బి అనంత లక్ష్మణ. కమిటీ మెంబర్ను కార్యకర్త. సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలోని యశోద నరహరి ఫంక్షన్ హాల్లో పెద్దపల్లి జిల్లాలోని పట్టభద్రులతో ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసన్న హరికృష్ణ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్సీ అభ్యర్థి తాను చేయబోయే అంశాలను బాను పేపర్లో ప్రస్తావించలేదని, తాను గెలిస్తే నిరుద్యోగుల సమస్యలకు పరిష్కార వేదికగా ఉంటానని, ఉద్యోగుల సమస్యలపై పోరాడతానని, విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తానని, మహిళా సాధికారత కోసం పనిచేస్తానని, నేను నమ్మే దైవాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని అన్నారు. ప్రసన్న హరికృష్ణ అనే సాధారణ వ్యక్తిని ఓడించడానికి చరిత్రలో ఏనాడు లేనట్టు తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా ప్రచారం నిర్వహిస్తున్నారని, నాదేమీ అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ కాదు, పట్టభద్రుల పార్టీ అని, తాను ఈ ఎన్నికల్లో గెలిపిస్తే బహుజనులంతా గెలిచినట్టేనని అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కార వేదికగా ప్రసన్న హరికృష్ణ కంపల్సరీ ఉంటాడు. విద్యా వ్యవస్థ బలోపేతం కోసం ప్రసన్న హరికృష్ణ పనిచేస్తాడు. మహిళా సాధికారత కోసం ప్రసన్న హరికృష్ణ ఉంటాడు అని చెప్పేసి నేను మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్నాను. మరి ఈ కాంటెక్స్ట్ లో నేను నమ్మే వేములవాడ రాజన్న సాక్షిగా, నేను కొలిచే కొండగట్టు అంజన్న సాక్షిగా, నేను నమ్మే ఏడుపాయల జాతర సాక్షిగా, గిరిజన దైవం నాగోబ జాతర సాక్షిగా, మెదక్ జిల్లాలో ఉన్నటువంటి చర్చి సాక్షిగా, ఎల్గందల కోటలో ఉన్నటువంటి మసీదు సాక్షిగా ఈ 8 హామీలకు మీ సోదరుడు ప్రసన్న హరికృష్ణ కట్టుబడి ఉన్నాడు అని చెప్పి మీ అందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నాను. మరి నేను వాస్తవానికి ప్రకృతిని బలంగా నమ్మే వ్యక్తిని, నాకు ప్రకృతి గతం నుంచి ప్రస్తుతం వరకు నా ప్రతి అడుగులో ప్రకృతి నాతో పాటు కలిసి నడుస్తా ఉంది. నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇయ్యలేదు, కానీ ప్రకృతికి తెలుసు. ఏం తెలుసా ప్రకృతికి? 4 సార్లు ఇప్పటికీ మన నియోజకవర్గం లోపల ఎన్నికలు జరిగాయి, పట్టభద్రులై. 4 గెలిచిన వ్యక్తులు ఎవరు గెలిచినా తెలుసా? అధికారిక పార్టీ ఏదైతే, అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో అది 4 సార్లు ఓడిపోయింది. ఇక్కడ 4 సార్లు. కాబట్టి ప్రకృతికి తెలుసు తన బిడ్డను రక్షించుకోవాలి అని చెప్పేసి. ప్రకృతికి తెలుసు ప్రసన్న హరికృష్ణకు కాంగ్రెస్ పార్టీ టికెట్ వద్దు అని చెప్పి ప్రకృతి నన్ను కాపాడింది. భవిష్యత్తులో మార్చి 30వ తారీఖున ప్రకృతి అనే నేను, ప్రసన్న హరికృష్ణ అనేటువంటి పదంతో ప్రకృతి హైదరాబాద్ వేదికగా నాతో ప్రమాణ స్వీకారం చేయించబోతుంది. చేద్దామా? జీవితాన్ని త్యాగం చేసి నిరుద్యోగుల యొక్క భవిష్యత్తు రూపకల్పన కోసం వచ్చినటువంటి ఒక సైనికుడు ప్రసన్న హరికృష్ణ. మరి ఈ కామన్ మ్యాన్ ను ఓడగొట్టడం కోసం, ఒక కార్పొరేట్ మ్యాన్ కు వత్తాసు పలకడం కోసం ఎప్పుడైనా చరిత్రలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచారం చేయడం కోసం ముఖ్యమంత్రి వచ్చిందా? ఎప్పుడైనా పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్ కోసం ఎవరైనా మంత్రి వచ్చిందా? ఒక్క ప్రసన్న హరికృష్ణ. కేవలం ప్రసన్న హరికృష్ణ అనేటువంటి పేరు 6 మంత్రుల గుండెల్లో గుబులు పట్టిస్తా ఉన్నారు. కేవలం ఒక ప్రసన్న హరికృష్ణ అనేటువంటి పేరు ఒక పిసిసి ప్రెసిడెంట్ ను కరీంనగర్ గడ్డపైకి రప్పించింది. ఒక ప్రసన్న హరికృష్ణ అనేటువంటి పేరు 2 ప్రభుత్వ విప్పులను కరీంనగర్ లోపల దింపింది. ఒక ప్రసన్న హరికృష్ణ అనే పేరు 20 మంది ఎమ్మెల్యేలకు ముచ్చటను పట్టించింది.
కలెక్టరేట్ సునైనా ఆడిటోరియంలో పరిష్కార వేదిక రెడ్ సెల్ సిస్టమ్ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులను స్వీకరించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.